మటన్ బిర్యానీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బిర్యానీలో కొంచెం వేస్తాం కాబట్టి మటన్లో తక్కువ వేసుకుంటే సరిపోతుంది. మిక్సీలో వేసుకున్న గరం మసాలా, ఇవంతా బాగా కలపాలండి. కలిపి పెట్టుకున్న మటన్ అండి. ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో మటన్ వేసి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. మటన్ ఉడికే వరకు రానివ్వాలండి. కొద్దిగా వాటరు, కుక్కర్ మూత పెట్టేయాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. ఒక గ్లాసు బాస్మతి రైస్ అండి, 2 గ్లాసులు మామూలు సన్న రైసు, నానబెట్టుకోవాలండి. బియ్యము నీళ్ళు పోసి నానబెట్టాలండి. కావలసిన పచ్చిమిర్చి అండి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, మసాలా దినుసులు, బాదం, ఎండు ఖర్జూరం. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నెయ్యి, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఉడికిన మటన్ అండి, కొద్దిగా ఉప్పు అండి. ఈ వాటర్ మరిగే వరకు మూత పెట్టేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగినాయండి. నానబెట్టిన బియ్యం వేసేయాలి. రైస్ ఉడికే వరకు మూత పెట్టేయాలి. గమగమలాడే మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీ బిర్యానీ అండి. దించే ముందు కొంచెం కొత్తిమీర.